ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన బెయిల్ ఆర్డర్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. తన పిటిషన్ను రేపు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేజ్రీవాల్ కి సంబంధించిన అప్డేట్స్ బెయిల్ కి సంబంధించి. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తన బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తనకి ఏదైతే బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ ని ఢిల్లీ హైకోర్టు పెండింగ్ లో పెట్టడాన్ని సస్పెండ్ చేయడానికి కూడా ఆయన సవాల్ చేశారు. అయితే సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా తీర్పు రిజర్వ్ చేసేంత వరకు కూడా ఇది ఏకపక్షమైన నిర్ణయం కాబట్టి తన పిటిషన్ విచారించి తనకు బెయిల్ అనేది కూడా ఇప్పించాలని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టును కూడా కోరారు. అయితే ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టులో ఇరుపక్షాల యొక్క వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. అయితే తనకి ఇచ్చిన బెయిల్ పైన హైకోర్టు స్టే విధించడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు. సో కేజ్రీవాల్ యొక్క విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అరెస్ట్ చేసి దాదాపు 90 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా కావాలని చెప్పి కాలయాపనలో భాగంగానే ఎటువంటి విచారణ లేకుండా కేజ్రీవాల్ ని జైల్లో ఉంచుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన అధినేతగా పార్టీ కార్యక్రమాలను కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాలను కానీ చక్కబెట్టాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. సో వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలి. విచారణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తను హాజరవుతాను, అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరి రేపు విచారణ చేపడుతుందా, ఒకవేళ చేపడితే ఎటువంటి తీర్పును వెలువరిస్తుందనేది కూడా చూడాల్సిన విషయం. మరి దీనికి సంబంధించి కేజ్రీవాల్ తరపు లాయర్స్ ఏం చెప్తున్నారు?